హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా బావ అయితే చికెన్ తీసుకొచ్చిండు. తనైతే ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా తను పోటీ పడతాము. ఎందుకంటే తనకు నచ్చినట్టు చేయమని తను, నాకు నచ్చినట్టు చేస్తానని నేను. తనకైతే కొద్దిగా గ్రేవీలాగా చేస్తేనే చికెన్ కర్రీ నచ్చుతుంది. నాకైతే ఫ్రై చేస్తేనే నచ్చుతుంది. కాబట్టి ఇద్దరి ఇష్టాలైతే చెల్లవు కదా! ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ కావాల్సిందే. కాబట్టి ఈసారి అయితే నేనే కాంప్రమైజ్ అయ్యాను. ఎందుకంటే మా బావకు నచ్చినట్టే చేద్దామని డిసైడ్ అయ్యాను. మొత్తానికైతే ఈరోజైతే నేను చికెన్ కర్రీ గ్రేవీతోటైతే చేస్తున్నాను. మీరు ఏ విధంగా ఇష్టపడతారో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. కొంతమంది చికెన్ కర్రీ చేస్తే ఎప్పుడు ఒకే విధమైన టేస్ట్ అయితే వస్తుంది. కానీ నేను చికెన్ కర్రీ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే టేస్ట్ అయితే మారుతూ ఉంటుంది. చికెన్ ప్రాబ్లమా, నేను చేసే వంట ప్రాబ్లమా నాకైతే అస్సలైతే అర్థం కాదు. మా బావ అంటాడు ఒక్కోసారి అయితే మంచిగా చేస్తావు, ఒక్కోసారి ఏంటి కర్రీ ఇలా చేస్తామని అంటాడు. మీకు కూడా నాలాగే అవుతుందా? ఎప్పుడు ఒకటే టేస్ట్ వస్తుందా? కామెంట్ అయితే చేయండి. నచ్చిన కూర చేస్తే 4 ముద్దలు ఎక్కువనే తినేస్తాము. ఎవరైనా అంతే కదా. చికెన్ అంటే ఇక అందరికీ ఇష్టమే ఉంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం మా బాబుకు అస్సలు చికెన్ అంటే నచ్చదు. వాడి కోసం వేరే కర్రీ చేయాలి, అది వేరే విషయం. మొత్తానికైతే కర్రీ అయితే చేసేసాను. ఈ కర్రీ హిట్టో ఫట్టో మా బావ తిని చూసినాక చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మరి వీడియో నచ్చిందా? మరి ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి.